ఈ గొప్ప రక్షణ ఎటువంటిదంటే ఇది మానవులతో ఇచ్చేది కాదు, అధికారులు ఇచ్చేది కాదు, ఏమండి నాయకులు ఇచ్చేది కాదు. ఈ గొప్ప రక్షణ ఎవరు దొరుకుతుందంటే సరాసరి అధికారులను, దేశములను, నాయకులను, సర్వ ప్రపంచాన్ని ఆయన ఆధులు పొందించుకుని ఏమండి మనుషులందరి కొరకు పరలోక రాజ్యం ఒకే మహాభాగ్యాన్ని భాగ్యంగా ఇచ్చుకొనక దాసునిగాను రిక్తునిగాను మన మధ్యకు వచ్చి ఆయనే మనందరి పాపమును కూడా భరించి మన శాపమును తీసివేసి ఆయన ప్రేమను మరొకసారి వెల్లడి చేసి శిలువ మరణం పొంది 3వ దినాన్ని లేచి మరణమాన్ని ముల్లెక్కడని ప్రశ్న వేసి మరణాన్ని విరిచి ఆ మరణం మన మీద ప్రభుత్వం చేకూరుకుండడానికి నిత్య రాజ్యానికి, నిత్య వారసత్వానికి అర్హులైనట్లుగా ఆయనే తన రక్తాన్ని సిందించి మనకు గొప్ప రక్షణ కలిగజేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇది గొప్ప రక్షణ. ఇది మానవులు అర్పించినట్లుగా, బలులు అర్పించినట్లుగా కోడెల రక్తము కాదు, దూడల రక్తము కాదు, గొర్రెల రక్తము కాదే కాదు. పరిశుద్ధమైన దేవదేవుని యొక్క రక్తము ప్రోక్షింపబడిన తర్వాతే మనకు రక్షణ భాగ్యం కలిగింది. కాబట్టి మనం పవిత్రత చేయబడ్డాం, మన దేవుని బిడ్డలు అనిపించబడ్డాం, దేవుని నామంలో మనం కడగబడ్డాం. కాబట్టి ఇది గొప్ప రక్షణ. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మరి వాక్యాన్ని చూపించాలని ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథం నుండి 74 కీర్తన చూడండి. 74 కీర్తన 12వ వచనం చూడండి. రెండో మాట చదువున్నాడా? చాలండి. చూస్తారా చక్కని మాట్లాడిన ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నాడైనా? దేశంలో మహారక్షణ కలిగించేవాడు ఆయనే. ఎంత గొప్ప మాట! పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజు అయినాడు, దేశంలో మహారక్షణ కలిగించేవాడు ఆయనే. ఏం చెప్తుంది ఇక్కడ? దేశంలో మహారక్షణ. మనం ఏమనుకున్నాం? గొప్ప రక్షణ. ఈ గొప్ప రక్షణ కంటే మహారక్షణ ఇంకా అద్భుతమైనది, చాలా బిగ్ అనమాట అది. కాబట్టి దేశంలో మహారక్షణ కలుగుచేవాడు ఆయనే. చూడండి, మన ప్రపంచంలో దేశములు కలిగి ఉన్నాం. ఏమండి? అనేకమైన దేశాలు కలిగి ఉన్నాం. ఎన్ని దేశాలు మనవి? 270 దేశాలు. ఏమండి? ప్రపంచం మొత్తం మీద 270 దేశాలు కలిగి ఉన్నాం. ఒక్కొక్క దేశం, ఒక దేశంలో క్షేమం ఉంది, ఒక దేశంలో క్షామం ఉంది. మీకు తెలిసిన సంగతి. మొన్నటి వరకు కూడా మరి చాలా దేశాలు, రష్యా, ఇజ్రాయేల్, ఇంకా ఉక్రెయిన్, ఇంకా చాలా దేశాలు యుద్ధాలతో అలమటించిపోయాయి. ఏమండి? ఆ దేశంలో సైన్యపు అధికారులు రక్షించలేకపోయారు, దేశ నాయకులు కూడా రక్షించలేకపోయారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, గృహాలు కోల్పోయారు, నిరాశ్రయులు అయ్యారు. తల్లికి పిల్లలు లేక, పిల్లలకి తల్లి లేక, పసిబిడ్డల చేతం, గర్భిణీ స్త్రీ చేతం మరణించిపోయారు, చలించిపోయారు, మరణించిన వారు. ఏమండి? మరి ఆ దేశంలో ఆ సమయంలో రక్షణ ఉందా? లేదు. కారణం ఏంటి? కారణం ఏంటంటే ఎవరైతే దేవునికి విరోధంగా జీవిస్తారో, ఎవరైతే దేవుని మాట తృణీకరిస్తారో, నా బలము, నా శక్తి, నా ధనము, నా చదువు, నా జ్ఞానం అని విరవీగుతుంటారో, విరవీగుతున్న ప్రతి ఒక్కరిని కూడా అణచివేయడానికి దేవుడు ఈ సృష్టిని ఉపయోగించుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఉక్రెయిన్ కానీ, రష్యా కానీ, ఇజ్రాయెల్ దేశం కానీ, మరి ఇలాంటి రష్యా దేశాల్లో కానీ, ఇలాంటి దేశాల్లో అయితే కేవలం ఆ దేశాలను చిచ్చుపెట్టింది, ఆ దేశ ప్రజలు చంపివేసింది ఎవరో తెలుసా? కేవలం దేశ ప్రధానమంత్రుల యొక్క మాట. ఒకరికొకరు సమాధానం లేక, ఒకరి మాట ఒకరు మన్నించలేక, ఒకరు తత్వాన్ని ఒకరు భరించలేక, ఏకంగా దేశ నాయకులు యుద్ధం చేద్దామంటే యుద్ధం చేద్దామని వాళ్ళిద్దరు యుద్ధం చేస్తున్నారా? చెప్పండి. వాళ్ళిద్దరు ఏమన్నా రోడ్డు మీదకి వచ్చి, బరిలోకి వచ్చి, బాక్సింగ్ బరిలోకి వచ్చి, లేకపోతే నడు రోడ్లోకి వచ్చి, స్టేడియం గ్రౌండ్లోకి వచ్చి, ఇజ్రాయెల్ దేశ నాయకుడు, ప్రధానమంత్రి, రష్యా ప్రధానమంత్రి వచ్చి యుద్ధం చేస్తున్నారని కత్తులు పట్టుకుని ఎవరు చేస్తారు యుద్ధం? సైన్యం చేస్తుంది. ఏమండి? సైన్యం చేసినప్పుడు ఎవరికి నష్టం కలుగుతుంది? సైన్యానికి నష్టం కలుగుతుంది, ప్రజలకు కూడా నష్టం కలుగుతుంది. వాళ్ళకి ఏ నష్టం లేదు, వాళ్ళకి ఆయన అంతఃపురంలో ఉన్నారు.
ఒక సేఫ్ ప్రదేశంలో ఉన్నారు వాళ్ళు. ఎక్కడున్నారు వాళ్ళు? ఒక మంచి పకడ్బందీ అయినటువంటి సెక్యూరిటీ ప్లేస్లో ఉంటున్నారు వాళ్ళు. ఆఖరి వరకు వారు ఎక్కడున్నారు కూడా ఎవరో తెలియదు కాబట్టి ప్రధానమంత్రి ఇద్దరు కూడా. కానీ లోపల సర్వనాశనం అయ్యేది దేశం ప్రజలు. ఆ దేశంలో మహారక్షణ అనేది లేకుండా పోయింది. కారణం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్న రీతిగా ఆ దేశంలో ఉన్నటువంటి గర్వం, అహంకారం, గర్వాన్ని ఏమవుతుందంట? నాశనం నడుస్తుంది. మొదట్లో పేదరికంలో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడతారు, భయభక్తులు కలిగి ఉంటారు, వాక్యానుసరమైన జీవితం కలిగి ఉంటారు, ప్రతి విషయం మందు కృతజ్ఞతలు చెల్లిస్తారు, కృతజ్ఞతార్పణ చెల్లిస్తారు. కానీ ఒక్కసారిగా దేవుడిని పేదరికం చూసి ఆయన జాలిపడి ఉన్నతలో తీసుకెళ్ళినప్పుడు ఆ దేశము కానీ, ఆ కుటుంబం కానీ, ఆ రాష్ట్రము కానీ, ఆ గ్రామం కానీ దేవుణ్ణి మర్చిపోయి నా బలము నా శక్తి అని ఇచ్చిన వాటిని పూజిస్తారు. ఇచ్చిన దేవుడిని మర్చిపోయి ఇచ్చిన ఈవుల్ని, ఇల్లు ఇస్తే ఇల్లుని పూజించడం, ధనం ఇస్తే ధనాన్ని పూజించడం, కానీ బిడ్డలు ఇస్తే బిడ్డలను పూజించడం, దేవుని యొక్క ప్రేమను విడిచిపెట్టుంటారు. దేవుని స్తోత్రం. మొన్న రీసెంట్గా అమెరికా దేశంలో కాలిఫోర్నియా, లాస్ ఏంజలస్ అనే ప్రాంతాలు మరి అగ్నిగా ఉంటాయి. అవి అమెరికా దేశంలో ఆ ప్రాంతం చాలా ఉన్నతమైనది, చాలా ధనిక గల దేశం, చాలా జ్ఞానం ఉన్న దేశం. పెద్ద పెద్ద డాక్టర్లు, పెద్ద పెద్ద సైంటిస్టులు, పెద్ద పెద్ద కంప్యూటర్ నాలెడ్జ్లో ఉన్నటువంటి వారు గనులు ఉన్నారు అక్కడ. ఏమండి వాళ్ళందరూ ఒక మీటింగ్లో నేను ఒక వీడియో చూశాను. ఐఆమ్ హీరో అన్నారట. గాడ్ జీరో అన్నాడు. ఏమన్నాడు? నేను హీరోని, దేవుడు జీరో అన్నాడు. ఐఆమ్ హీరో, గాడ్ జీరో అన్నాడు. ఏమన్నాడు? నేను హీరోని, దేవుడు జీరో, దేవుడు లేడు. దేవుడు తెలిసిన వాళ్ళే వాళ్ళు. చూసారా? అపవాదం ఒకసారి అలాగే మనల్ని నాశన పోతలు ఎంచుతాడు. ఆ మాట అన్న కొన్ని నెలలకే ఎవరు చిచ్చిపెట్టలేదు ఆ ప్రాంతానికి. వాతావరణం వేడి పుట్టుకొచ్చి అక్కడ తేమ అనేది లేక, నీరు అనేది లేక, మరి ఒక చెట్టుకు రాసుకుని ఆ పక్కన ఉన్నటువంటి అడవులు, ఆ కొండలు అంటిపోయి మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా అగ్ని ఆవుతైపోయింది. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా నేను చూసాను యూట్యూబ్ వార్తల్లో, ఈ రోజు కూడా కొంచెం ప్రాంతాలు కాలిపోతున్నాయి. ఇంకా ఆగలేదు మంటలు. ఇంచుమించుగా 50,000 మంది పైమాటే వార్తల్లోకి వచ్చిన 50,000 మంది అంటే కనీసం 3 లక్షల మంది చనిపోయి ఉంటారు. దేవుని స్తోత్రం. దేశంలో మహారక్షణ కలుగు చేయడం ఎవరు? దేవుడు. ఆ దేవుడే లేడని, నేనే హీరోని, నేనే గొప్పవాడిని, సర్వ ప్రపంచం నా చేతిలో ఉన్నది, నేను కంప్యూటర్ తాలూకా ఈ యొక్క నెట్ సెక్షన్ అంతా ఆపైతే ప్రపంచం అంతా కూడా ఆగిపోతుంది అనుకున్నారు. ఈ సిస్టమ్ ఎవరి దగ్గర ఉందో తెలుసా మీకు? అమెరికా దగ్గర లేదు, రష్యా దగ్గర లేదు, ఆఫ్ఘనిస్తాన్ దగ్గర లేదు, సౌదీ అరేబియా దగ్గర లేదు. ఇజ్రాయెల్ ప్రజల మధ్య మాత్రం అది ఉంది. ఇజ్రాయెల్ దేశంలో ఉంది. ఇజ్రాయెల్ దేశం చిన్నదైనా సరే, చాలా చిన్నది ఇజ్రాయెల్ దేశం. ఏమండి? అయినా సరే దేవుని ప్రజలు ఉండే దేశం అది, దేవుని స్థలం అది. కాబట్టి ప్రపంచంలో మొత్తం అందరికంటే జ్ఞానవంతులు ఉన్నారండి. వాళ్ళు కనుక ఒక యూట్యూబ్ ఛానల్ కానీ, నెట్వర్క్ కానీ ఏదైనా ఒకటి ఆపేస్తే ఈ ప్రపంచం అంతా ఒక నెట్ అంతా ఆగిపోతుంది. ఏ ఫోను పనిచేయదు, ఏ కంప్యూటర్ పనిచేయదు. తెలుసా మీకు? అందుకని చిన్న దేశమైనా సరే ఇజ్రాయెల్ దేశంతో యుద్ధం కలిగిన ఎవరు కూడా ముందుకి వెళ్ళారు. దేవుని స్తోత్రం. సమస్త జ్ఞానం కలిగి ఉన్నారు వాళ్ళు. దేవుని ఏళ్ళ బైబిల్ కలిగిన వారు ఉన్నారు, లేని వారు కూడా ఉన్నారు. లేని వారిని బట్టే మొన్న యుద్ధ వాతావరణము అక్కడ అనుకుంటుంది. దేవుని స్తోత్రం. ఇలాంటి వారు కూడా ఇంత జ్ఞానం, ఇంత దేవుని కాపుదల భద్రత ఉన్నటువంటి దేశంలో కూడా ఆ యొక్క పరిస్థితి ఏర్పడింది. అంటే కారణం ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి అవిధేయత, వాళ్ళు ఉన్న గర్వము, వాళ్ళు ఉన్న అహంకారం. కాబట్టి లేదా మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుడు ఇచ్చిన దానికి మనం ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకనూ మరి ఎక్కువగా ఆయన్ని ప్రేమించే మనసు కలిగి ఉండాలి. ఆరాధన విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ అంచెలంచెలుగా అభివృద్ధి అవుతూ మన పోరాటాన్ని కొనసాగించి ఈ యొక్క ఆత్మ సంబంధమైన పోరాటంలో, పద్యపు రంగంలో మనమే విజయాన్ని సంపాదించుకోవాలి. దేవునికి మహిమ కలుగుతుంది. ఇక్కడ కొంతమందికి ఇక్కడ ఉంటుందండి, ఇక్కడ కొంతమందికి ఒక ఆశ ఉంటుంది లోకంలో ఉన్నటువంటి వారికి. నాకు కూడా ఉండొచ్చు, తప్పేం లేదు. ఏమంటే ఈ చర్చకు 10 లక్షలు అనుకోండి, నాకు సంతోషమే కదా, ఆశ ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఇందాక ఆయన ఎవరు వచ్చి ఆయనతో మాట్లాడారు,
మాస్టర్ గారికి మాట చెప్పండి, 10 లక్షలు ఏర్పాటు చేస్తానని చెప్పండి అనుకో, సాయంత్రం వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే పని అవ్వాలి, దేవుని మందిరం కట్టబడాలి, అవునా కదే. అలా ప్రతి ఒక్కరికి మీకు కూడా ఆశ ఉంటుంది. అలాగే పాపం సుభద్రమ్మ గారికి ఏం ఆశ ఉందంటే పెన్షన్ రావట్లేదండి పాపం. ఆవిడకంటే మరి వెనకాల వచ్చిన వారికి వస్తుందంట, కొత్తగా పెట్టుకున్న వారికి ఆవిడ పెన్షన్ రావట్లేదు. పాపం ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీకు కూడా లోన్ వస్తే బాగుంటుంది అనుకుంటుంది. లేకపోతే తీసుకున్న డ్వాక్రా 2 లక్షల రూపాయలు కొట్టివేస్తే బాగుంది ప్రభుత్వం అని చెప్పేసి ఆశ ఉంటుంది మీకు కూడా. అంటే దేశంలో కొంత మేలు పొందుకోవాలని ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ మేలు పొందుకోవాలంటే ఏం చేయాలి మనం చెప్పండి, ఏం చేయాలి చెప్పండి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది దేశంలో ఉన్న నాయకుల కొరకు, ప్రధానమంత్రి కొరకు, ముఖ్యమంత్రి కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు, జిల్లా నాయకుల కొరకు, గ్రామ నాయకుల కొరకు, మండల నాయకుల కొరకు, సచివాలయ నాయకుల వరకు ఎవరు ప్రార్థన చేస్తారు చేతులెత్తండి. దేశ నాయకుల కొరకు, దేశం కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు చేతులెత్తండి. ఒక్కరు ఎత్తట్లేదు. ఎలా తింటే కోరుకులు మేము నిత్యము చేస్తాం ప్రార్థన. దేశం బాగుంటేనే, దేశ నాయకులు బాగుంటేనే మనం కూడా బాగుంటాం. నిజమైన భక్తి ఏంటంట, నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమంటాడు దేవుడు. దేవుని స్తోత్రం. వెధవరాన్ని ఆదరించమని చెప్తున్నాడు. ఏ వెధవరాన్ని? ఏ వెధవరాన్ని? కొండుగత్తుల్ని. ఏమండి కొండుగత్తులు అంటే ఎవరు? ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చెప్పి యుద్ధాలు పడుతుంటారు, ఇల్లులు అంటిస్తుంటారు, గొడవలు పడుతుంటారు. అలాంటి వాళ్ళు కాదు ఆదరించడం. ఎలాంటి వాళ్ళని? నిజమైన వెధవరాలు, నా అనేవారు లేక, బంధువులు ఎవరు చూడక, దేవుని మీద ఆధారపడుతూ ఆలయంలో పనిచేసుకుని బతుకుతారు బాబా నిబంధన చేసుకొచ్చిందని ఆ వెధవరాన్ని మాత్రం మనం పోషించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిత్యము ప్రార్థన చేసుకుంటాను. ఎవరైనా ఏదైనా పెడితే తింటాను, లేకపోతే దేవుడు పెడితే తింటాను, లేకపోతే నీళ్లు తాగి ఆయన సేవలో సాగిపోతాను. ఇంకా నాకు ఇల్లు లేదు, నాకు ఆధారం ఎవరు లేరు. నా ఇల్లు ఆయనే, నా ఆధారం ఆయనే, నా పిల్లలు ఆయనే, నా సృష్టించినటువంటి నా భర్త కూడా ఆయనే, నన్ను కాపాడువాడే, నన్ను పెంచువాడని దేవుడి మీద ఆధారపడి నిజమైన వెధవరాలు. అలాంటి వారిని ఆదరించాలంట మనం, వారికి ప్రార్థన చేయాలంట. ఏమండి కనుక మనకి ఆశ ఉండడం మంచిదే. ఆవిడ పెన్షన్ రావాలని ఆశ ఉండడం మంచిదే, నాకు లోన్ కావాలని ఆశ ఉండడం మంచిదే. దేశంలో హక్కు మనకు ఉంది, మనకు హక్కు ఉంది, మనం తెచ్చుకునే హక్కు ఉంది, మనకు అది బాధ్యత ఇచ్చే హక్కు కూడా వాళ్ళకు ఉంది. అయితే వాళ్ళకి ఆ మనసు కలిగేటి దేవుడు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. చెప్పకూడదు దేవుడు మహిమపరచాలి. లోకంలో ఏదైనా ఒకటి తెచ్చుకుని నువ్వు అనుభవించాలంటే లోక నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు వెళ్ళి అర్జీ పెట్టినప్పుడు అర్జీని చూడగానే వారి మనసుని కలగజేసి నీ బ్రతుకును చూపించి దేవుడు యొక్క కార్యము జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగుతాడు. హల్లెలూయా. నీకు సంగతి తెలుసా, ఈ మందిరం కట్టాలని నాకు ఆలోచన వచ్చినప్పుడు ప్రియులారా, ఒక అధికారితో నేను కాగితాలు పట్టుకుని వెళ్తే వెళ్ళిన ప్రతి అధికారి, జేఈఓ, ఎండిఓ, పంచాయతీ బోర్డు సెక్రటరీలు, మన గ్రామ ప్రజలందరూ కూడా ఒక ఇల్లు కూడా విడిచిపెట్టడం అందరూ మాకు ఒప్పందం ఈ మందిరం కట్టడానికి సంతకాలు పెట్టారు. చెప్పకూడదు మహిమపరచండి. ఎందుకో తెలుసా, ఎన్నాళ్ళు ప్రార్థన చేస్తాం మందిరం కోసం, ఎన్నాళ్ళు ప్రార్థన చేస్తాం మందిరం కోసం. కాబట్టి మనం దేశం కొరకు, నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. ఆ దేశంలో గొప్ప రక్షణ కలగాలని, మహారక్షణ దేవుడు కలగజేయాలని, ఆ దేశంలో ఒక్కరు కూడా విడువ పెట్టకూడదని, అంత రక్షణ మార్పులు రావాలని ప్రార్థన చేయాలి. దేశం అంటే ఇక్కడ దేశమనే కాదు, దేశం అంటే అర్థాలు కూడా ఉన్నాయి. ఒకటి దేశం అంటే మనం నివసించే ఇండియా దేశం, రెండోది మన రాష్ట్రం. రాష్ట్ర నాయకుల గురించి కూడా ప్రార్థన చేయాలి. మూడోది ఏంటంటే మన గ్రామం, మన నివసించే ప్రాంతం, అది కూడా మన దేశమే. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మన నివసించే ప్రాంతం చాలా క్షేమంగా ఉండాలి, మన గ్రామం. నాలుగోది ఏంటంటే సన్నిధి. సన్నిధి కొరకు, సన్నిధిలో ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి, సన్నిధి అభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి. ఐదోది ఏంటంటే నీ కుటుంబం కూడా దేశమే. దేవుని స్తోత్రం. దేశంలో మహారక్షణ కలుగు చేయవాడు ఆయనే. నీ కుటుంబంలో, నీ గృహములో, నీ సన్నిధిలో, నీ గ్రామంలో, నీ రాష్ట్రంలో, నీ దేశంలో దేవుడు శాంతి సమాధానం నింపాలంటే దేవుడిని అందులో పిలాలి. చెప్పలు దేవుని మహిమపరచాలి. ఆల్రెడీ స్వార్థకులు, సేవకులు రాష్ట్రాల్లోకి, దేశాల్లోకి దేవుడిని పిలిచారు. కానీ మనం కూడా పిలవాలి, ప్రార్థన చేయాలి. ఎక్కువ మంది మొరపెడుతున్నప్పుడు దేవుడు బాధ్యత తీసుకుని ఆ దేశాన్ని కాపాడతాడు, ఆ రాష్ట్రాన్ని కాపాడతాడు, ఆ నాయకుల్ని కాపాడతాడు, వారికి మంచి ఆలోచనలు ఇస్తాడు. ప్రజలకు ఏమి చేయాలి, ఏ లోటు కలిగి ఉన్నారు,
ప్రజలు ఇంకా ఏం చేస్తే మనం న్యాయం చేసి మనం అవుతాం? ప్రజలు మనకు ఎందుకు ఓటేస్తారు? వాళ్ళ ఓటును మనం వేయించుకుని అధికారంలోకి వచ్చారంటే వాళ్ళ క్షేమం చూడాలి వద్దా అన్నటువంటి మంచి ఆలోచన కూడా కలిగజేసే దేవుడే నాయకులకి. దేవుడు ఆలోచన ఇవ్వలేదే ఏ నాయకుడు కూడా, ఏ కుటుంబ యజమాని కూడా, ఏ సంఘ కాపరి కూడా ఏమీ కూడా అభివృద్ధిలోకి రాలేడు. కాబట్టి మీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు అంటాడే. ఆయన ఆలోచనతో నింపబడాలని ప్రార్థన చేయాలి మనం దేశం కొరకు. అంబేద్కర్ గారికి ఎవరిచ్చారు జ్ఞానము? ఎవరిచ్చారు ఆలోచనలు? ఏమండి ఎవరిచ్చారు చెప్పండి? దేవుడు ఇచ్చాడు జ్ఞానం. చాలా మంది చదువు అనుకుంటారు. చదువు కాదు. ఈ దేశానికి, ఇండియా దేశానికి ఈ రకమైన న్యాయ పరిపాలన కావాలి, ఈ రకమైన రాజ్యాంగం కావాలి, ఈ రకమైన పరిస్థితులు కావాలి, ప్రజల్లో న్యాయం జరగాలి, ప్రజల్లో ఒకరికొకరు క్రమంగా జీవించాలి, ఆయా పద్ధతులు చొప్పున ముందుకెళ్ళాలి అని అంబేద్కర్ గారికి దేవుడు జ్ఞానం ఇచ్చి ఆయన చేతితో రాజ్యాంగాన్ని దేవుడే రాయించని నమ్ముతున్న నమ్ముని చెప్పడం కొట్టండి. ఏ మనిషి కూడా ఈ భూమి మీద తనకు తానుగా ప్రజలకు ఉపయోగపడే పని, దేశానికి ఉపయోగపడే పని ఏమని తను తానుగా చేయలేడు. దేవుడు ఆలోచిస్తేనే తప్ప. ప్రతి ఒక్కరు కూడా తన కుటుంబానికి న్యాయం చేసుకోవాలని, తన కుటుంబాన్ని క్రమంగా పెంచుకోవాలని, తన కుటుంబంలోనే అభివృద్ధి రావాలని చూస్తారు తప్ప దేశానికి అభివృద్ధి రావాలని ఎవరు కూడా చూడరు. కానీ దేశానికి అభివృద్ధి రావాలని చూసే ఆలోచన దేవుడే ఇవ్వాలి. రాష్ట్రానికి అభివృద్ధి చేయాలని ఆలోచన దేవుడే నాయకులకు ఇవ్వాలి. అటువంటి ప్రార్థన మనం నిరంతరం చేయాలి. అప్పుడు నీకు కావాల్సిన పెన్షన్ నీకు దేవుడు ఇస్తాడు. నీ పెన్షన్ ఇంకా డెవలప్ చేస్తాడు. నీకు రూమ్ కట్టుకొని లోన్ ఇస్తాడు. ఆయన ఆలోచన వారికి అందజేసి లోకంలో తీర్మానాలు జరిగించి అధికారులకు ఇచ్చి వాటి ద్వారా నువ్వు ఎక్కడో మూలన్నప్పుడు కూడా సచివాలయం నుంచి కబురు పంపించి నీకు రూమ్ శాంక్షన్ అయిందమ్మా కట్టుకోవాలి మాటని తీయటి కబురు నీకు ఇస్తాడు దేవుడు. చెప్పలు దేవుడు పంచండి. కనుక దేశం కొరకు, దేశ నాయకుల కొరకు, రాష్ట్రం కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు, ఏమండి నియోజకవర్గం కొరకు, నియోజకవర్గ నాయకుల కొరకు ప్రతి దినము మేము ప్రార్థన చేస్తాం. ముమ్మారు ఏంటంటే సాయంత్రం పాస్టర్ గారితో ఏకీభవిస్తాం. 7 గంటల ప్రార్థనలో ప్రార్థన చేస్తాం. తెల్లవారుజామున 4-5 లోపు మేము ప్రార్థన చేస్తాం. ఈ దేశ నాయకులకు ప్రార్థన చేస్తాం. తెల్లవారు మార్నింగ్ ప్రేయర్లో ఇక్కడ ఉంటే మైక్లో మార్నింగ్ ప్రేయర్లో దేశ నాయకులకు ప్రార్థన చేస్తాం. మన పరిసర ప్రాంతం గురించి కూడా ప్రార్థన చేయాలి. ఎంతమంది ప్రార్థన చేస్తారు గ్రామం కోసం? మందిరం ఇచ్చేవారైనా మేము అడిగావు తండ్రి, లక్షలు పెట్టి కడుతున్నారు మన సేవకులు తండ్రి ప్రభువా, మరి మందిరం నింపుతాను ప్రభువా, ఈ గ్రామంలో నా అన్నదమ్ములు ఉండిపోయాడయ్యా, వేరుగా ఉన్నాడయ్యా, సన్నిధికి రావట్లేదు తండ్రి ప్రభువా, నా కోటలు రావట్లేదు నాయన, ఇదిగో నా మేనలు రావట్లేదు నాయన, మా అక్క రావట్లేదు నాయన చర్చికి. దాని వాళ్ళ అత్త కోసం ప్రార్థన చేయాలి, తన భర్త కోసం ప్రార్థన చేయాలి, తన బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. చేయట్లేదు అంటలేదు, చేస్తారు. కానీ ఇంకా ఎక్కువ చేయాలి, కన్నీరు ఖర్చు చేయాలి. కన్నీటితో ఇంటి వాడు ఇస్తారు మరి పంటనే వస్తాడు. తను చేస్తుంది కాబట్టి బిడ్డలు కూడా దేవుడు కల్పించారు. దేవుడు మీరు అనుకున్నారు గత వారంలో వచ్చే వారి నుంచి వస్తారు రాలేను. మీరు అన్న మాట నేను పట్టుదలగా తీసుకున్నాను. పాస్టర్ గారు పట్టుదలగా తీసుకుంటే ప్రార్థన చేస్తున్నాం బిడ్డల కోసం. ఈ వారం కనుక రాకపోతే వచ్చే వారం వాళ్ళని వెళ్ళి తీసుకొచ్చే కారణం స్టార్ట్ చేస్తాను నేను. చెప్పలు కూడా దేవుడు భయపడతాను. ఆ నిర్ణయం తీసుకున్నాను నేను. నన్ను బాధ పెట్టడం నా దేవుడికి ఇష్టం లేక మొరాలకి ఇచ్చి ఎవరి బిడ్డలు రామని స్వరూపం కూడా మన మధ్య నడిపించారు. సోదరులు ఉంటాయి, ఆటంకాలు వస్తాయి, వాళ్ళ స్నేహితులే ఏదో పని ఉందంటారు, లేదా వాళ్ళ డాడీయే తర్వాత ఎందుకు లేదా వచ్చేవారు అనొచ్చు. కానీ మీరు దాన్ని అధిగమించాలి. మిమ్మల్ని పిలిచిన వాడు నేను కాదు, శశి కాదు, నీ తండ్రి కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కాదు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు, నిన్ను వాడుకునే దేవుడు, నిన్ను గొప్ప చేయ దేవుడు. ఇంకా చెప్పాలని నిన్ను పిలిచిన వాడు నీ తల్లి గర్భంలో నాకు సంతానం కావాలి నాయనా అని చేతులు తగ్గలాల్సినప్పుడు ఆ కన్నీరు చూసి స్వరూపాన్ని ధన కడుపులో గర్భంలో వేసినటువంటి వాడు ఆయన. రాముడు కూడా అంతే. నాకు మగ కుమారుడునైనా అని అడిగినప్పుడు ఆ తల్లి గర్భాన్ని తెలిసి చిన్న ధనియాలినంత బిందువుని దేవుడు తల్లి గర్భం వేశాడు. ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఎవరి పిల్లలు? అభిని కూడా, మనుష్యుని కూడా, అందరినీ తన కృపా వాత్సల్యం గొప్పది.
విత్తనాన్ని ఎలా పెంచాలని తెలుసు, ఎలా వంచాలని తెలుసు, ఎలా ఫలింపజేయాలని తెలుసు, ఆ ఫలాలు ఎలా తీసుకోవాలని తెలుసు, ఆయన వద్దకు ఎలా తెచ్చుకోవాలని బాగుగా తెలుసు. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయడం మర్చిపోవద్దు. సస్యశ్యామలమైన దేశాన్ని ఇచ్చాడు దేవుడు మనకి. ఎన్ని దేశాల్లో శాంతి సమాధానం ఉంది, కానీ నా దేశంలో శాంతి సమాధానము ఉంది. సర్వమత సామరస్యం ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న ఉంటాయి, అవి మనకి అనవసరం. మంచిగా తీసుకోవాలి. మనం ఒక మార్కెట్కి వెళ్తే పుచ్చంకాయలు, మంచంకాయలు, ముదిరిపోయిన బీరకాయలు, మంచి లేత బీరకాయలు, ముదిరిపోయిన బెండకాయలు, మంచి లేత బెండకాయలు ఉంటాయి. మనకి ఏం కావాలని తెచ్చుకుంటాం. అలాగే దేశంలో మనకు మంచి జరుగుతుందా లేదా, మన దేశం మంచిగా ఉందా లేదా, మన రాష్ట్రం మంచిగా ఉందా లేదా, మన గ్రామంలో మనం మంచిగా ఉన్నామా లేదా. గ్రామం అంతా మంచిగా లేకపోవచ్చు, నువ్వు మంచిగా ఉన్నావా లేదా నువ్వు చూసుకో చాలు. మంచిగా లేని గ్రామం కోసం ప్రార్థన చేయి, మంచిగా తయారు చేయమని చెప్పు దేవుణ్ణి. అంతేగాని మంచిగా లేని వారందరూ కూడా వాళ్ళ శత్రువులను చూసి వాళ్ళు దూరంగా వెళ్ళిపోకు. నన్నట్టు ఒక నామాలు కాకాని నామాలు మిగిలిపోతాయి లాస్ట్కి. మంచిగా లేని ప్రజల కోసం, మంచిగా లేని గ్రామం కోసం ఏం చేయాలి, మనం ప్రార్థన చేయాలి. మరి మంచిగా చేయకుండా, గతంలో నేను కూడా చెడ్డవాడిని, నేను కూడా బూతులాడేదాన్ని, వ్యభిచారనే కదయ్యా, నన్ను మార్చిన నా దేవుడా, నా అన్నయ్యను మార్చేయ, నా సహోదరుని మార్చేయ, నా గ్రామ పెద్దలు మార్చేయ. ఈ ప్రార్థన మీరు చేయాలి. సంవత్సరం ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అప్పుడే చాలా మంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా ఇంటి అతను పైకి ఎంత పైకి తీసుకెళ్ళిపోతాడు మధ్యాకాశం. దేవుని స్తోత్రం. ఏమండి, ప్రార్థన చేయండి. మందిరం కట్టామంటే కాదు. ఇప్పుడు మా సుశీలం ఉంది, 2 ఫ్లోర్లు కట్టింది, ఇతర కట్టింది. అవును చెప్పండి. అవసరం పైన 2 చెట్లు ఉంటారు, కింద 2 గదుల్లో పిల్లలకి ఏర్పాట్లు. అలాగే మందిరం కట్టే మనం ఆత్మలు కూడా మనమే దేవుడి కృప ద్వారా సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం. ఈరోజు చంద్రన్న గారి సంధి రావడం నాకు చాలా సంతోషం. ఎందుకు? కుటుంబం బలపరచాలి, మనం కూడా బలపరచాలి. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా వచ్చాడు ఆయన లాంచ్ చేసుకుని గణతంత్ర దినోత్సవంలో. నేను చాలా సంతోషించాను. మనవరాందరూ కలిసి వెళ్ళిపోతారట్టు, ఇటు అటు వెళ్ళిపోతారంటే నా ప్లాన్ తప్పింది, ఇటు ట్రాక్టర్ తింటూ అనుకున్నాను నేను. ఆ తర్వాత 2 గుడికి వచ్చారు. ఏమండి, నేను ఎవరు మన జూయితో కూడా చెప్పాను, నువ్వు వచ్చేటప్పుడు ఎవరు తీసుకురావాలి, డాడీని తీసుకురావాలి, డాడీని తీసుకురావాలి. ఎందుకు నేను రానుంటానుకో, నువ్వు టూర్ వెళ్ళిపోతావు కదా డాడీ, ఈరోజు నాతో నువ్వు సర్ది రావాలి అని ఒక మాట చెప్పు. మీ డాడీ మనసు కరిగిపోతే నీతో వస్తానని చెప్పాను. మరి ఏం చెప్పిందో నాకు తెలియదు కదా, మొత్తం తీసుకుని వచ్చి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన చిన్న పిల్ల, తనను కూడా దేవుడే ఎన్నాళ్ళు కన్నీరు కార్చింది. మేము ఎన్నాళ్ళు ప్రార్థన చేస్తాం కాబట్టి వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అన్నయ్యలు, అలాగే వాళ్ళ అత్తగారు అంతా ప్రార్థన చేస్తారు. ఎఫ్సిబాకి ఫస్ట్ అగ్గిని ఇచ్చాడు దేవుడు, రెండోది జూహిని ఇచ్చాడు. ఇలా డాన్స్ చేసి కనపరుస్తుందంటే అలాంటి చూసారు లేదు, యూట్యూబ్లోను ఫేస్బుక్లో కూడా పెట్టేస్తారు ఇలా. కాబట్టి ఈరోజు అవి సండే స్కూల్ కనుక దేవుని సన్నిధానంలో పిల్లలను బట్టి ఆనందించాలని నేను చాలా ఆనందిస్తాను. అలాగే మీ పిల్లలు నా ఎదురు ఉన్నప్పుడు అలాగే లేకుండా అల్లరిపించారు కూడా మీరు గారాబంగా చేసిన 3 ప్యాకెట్లు వచ్చి ఇక్కడ ఎట్టేసి ఇదంతా సందర్భం చేసేసి నాకు చాలా ఇష్టం. నేను తప్ప నేనే పెడతారు గాడి గుడ్డు. వాళ్ళు కావాలంటే బందరికి లడ్డు తీసుకొచ్చి పెడతాను నేను. దేవుని స్తోత్రం. మన బందర్ లడ్డు తెచ్చాను, వెళ్ళి తెస్తే ఒక లడ్డు దాచి వచ్చింది ఇవిడ అందరికి పంచగా. నిన్న ఒక అమ్మాయి వచ్చింది, నేను యూట్యూబ్లో పెట్టాను. ఆ అమ్మాయిని 2 వీడియోలు చేసి ఆ బందర్ లడ్డు ఇచ్చాను. దేవుని స్తోత్రం. అలాగే వాళ్ళకి ఏం కావాలంటే అది ఎక్కడ కావాలంటే ఏ ఊరంతా ఊరిది మంచి వెరైటీ తీసుకొచ్చి పెడతాను నేను, దేవుని మహాకృపను బట్టి. కానీ దేవుని మహిమపరచాలి పిల్లలు. అరే మీ పిల్లలు మీరు ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి, దైవజ్ఞంతో నింపండి. దేశంలో రేపొద్దున రాబోయే ప్రయోజకులు వాళ్ళే, సువార్త ప్రకటించే వాళ్ళు వాళ్ళే.
ఆ సత్యాన్ని ఎప్పుడు మర్చిపోకండి మీరు పిల్లరా. దేశం కొరకు ప్రార్థన చేయాలి. మనం చేయాలి వద్దా? ఇక్కడ ఎవరు చేతులు లేపలేదు కదా. ఈరోజు మీరు ఏం చేయాలి? నోరు లేపండి. దేశం కొరకు ప్రార్థన చేయాలి, రాష్ట్రం కొరకు ప్రార్థన చేయాలి, దేశ నాయకుల కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు, వీటన్నిటికీ కాపలా కాస్తున్న సైన్యం కొరకు, ప్రాముఖ్యమైనది వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. జిల్లా నాయకుల కొరకు, నియోజకవర్గ నాయకుల కొరకు, మండల నాయకుల కొరకు, అధికారుల కొరకు, ఎండో కొరకు, ఎంఆర్ఓ కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తాను. నేను పేరు పేరున ప్రార్థన చేస్తాను. మీరందరూ చేయాలి. అలాగే మనం చేసినప్పుడు మంచి పరిపాలన మనకు వస్తుంది. మనం ఊహించాము మనకు రోడ్లు వస్తాయని చెప్పండి. మనం ఊహించాము మన మందిరం కట్టబడుతుందని. గవర్నమెంట్ లోన్ ఇచ్చింది కదా, మరి 5,40,000 ఇచ్చింది. మీకు ఇంకో సంగతి తెలుసా? ఎన్ని మందిరాల మీద కానీ ఎవరైనా విరోధంగా రావచ్చేమో కానీ మన మందిరం మీద విరోధంగా రాలేదు. కారణం ఏంటి తెలుసా? గవర్నమెంట్ సర్టిఫికేట్ చేసి 5 లక్షలు మనకు సహకరించి మందిరం కట్టింది గవర్నమెంట్. చెప్పబట్టి గవర్నమెంట్ ఆమోదం పొందుతుంది. జిల్లా కలెక్టర్ శాంక్షన్ చేశాడు, జేఈ శాంక్షన్ చేసి, ఎండో శాంక్షన్ చేశాడు. వీళ్ళందరూ ఆమోద ముద్రలు ఉన్నాయి ఈ మందిరం పైన. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేయాలి. ఎస్పెషల్లీ రే మొదటి జామున మనం చెప్పాను మీకు, 6 నుంచి 9 లోపు తల్లి లేని వారు కంపల్సరీ భర్త కోసం నీ బిడ్డ కొరకు ప్రార్థన చేయాలి. ఆ సమయం వాళ్ళు లేకపోతే వాళ్ళని పక్కన ఉన్నట్టు ఊహించిన ఒక్కదాని ప్రార్థన చేయాలి. వాళ్ళు ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత నీ జీవిత విధానం ఎలా ఉంటుందో దేవుడు ఎలాగా అభివృద్ధి చేస్తూ సారి ప్రయత్నించి దేవునికి మహిమ కలుగుతారు. అసలు మన దగ్గర, మన దేవుని దగ్గర ఏం లేదంటున్నారు మీరు? ఏమైనా లేదండి, లేదని దేవుని ఉందా? చెప్పాలి మీరు. మరి ఎందుకు పొందుకోలేకపోతున్నారు? ప్రార్థన చేయకపోవడం వల్లే పొందుకోలేకపోతున్నారు మీరు. ప్రార్థన చేయకపోవడం వల్లే పొందుకోలేకపోతున్నారు మీరు అందరూ కూడా. సత్యం చెప్తానండి. అబ్రహామును దేవుడు పిలిచాడు. పేదవాడిగా ఉంచాడా? ఉంచలేదు. కానీ పిలిచేటప్పుడు ఒంటరి వాడు పట్టుబట్టంతో పిలిచాడు. అబ్రహాముని పిలిచాడా లేదా? కానీ గొప్ప ఐశ్వర్యవంతుని చేశాడు. కను చూపు మేర ఆస్తిని ఇచ్చాడా లేదా? ఎలా ఇచ్చాడు చెప్పండి. విశ్వాసంతో ప్రార్థన రాత్రి పగలు, భోజనం లేకుండా అనేక కోట్లు ఉపవాసం ఉండి ఆటలతో గడిపిన దినాలు ఉన్నాయి అబ్రహాం. ఈరోజు కోట్ల మందికి ఆశీర్వాదానికి వారసుడు, తండ్రి. అలాగే మోషేని పిలిచాడు దేవుడు. ఆయన అభివృద్ధి చేయలేదా? ఒంటరివాడిగా పిలిచాడు, భార్యని ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలు విడుదల ఇచ్చాడు, గొప్ప పేరు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, గొప్పవాడు, సర్వ సమృద్ధి కలిగిన వాడు, పొందుకోవడం అర్హత కావాలి. నీవైనా నీ పిల్లలకి ఏదైనా 4 పిల్లలు ఉన్నప్పుడు పిల్లడికి మంచిగా చూసి 3 పిల్లలకి కొంచెం తక్కువగా చూస్తావు. కారణం వాళ్ళు చెప్పిన మాటలు ఇష్టానికి పోతారు, ఇష్టానికి జీవిస్తారు, ఇష్టానికి ఆడుతారు, లోపడరు, మందిరానికి రారు, తిరుగుబడి పట్టడానికి పోతారు నీ మీద. వాళ్ళకి ఏం చేస్తావు? నువ్వు ఓ మూల పెడతావు పెట్టవా? అంటే ఓ మూల పెడతారా పెట్టరా? చెప్పిన మాట వాడికి, సహకరించిన వాడికి, ఇంటిలోను, వంటలో, పనులోను, శ్రమలో సహకరించడానికి ఏం చేస్తావు? ఓ ముద్ద ఎక్కువ పెడతావు, శ్రేష్టమైన తింటావు. దేవుని స్తోత్రం. దాన్ని తిందరా అంటావు. ఇక్కడ కొంతమంది తల్లులు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా లోన్ 50,000 వచ్చిందనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? చెప్పిన మాట వాడికి 5,000, చెప్పిన మాట వాడికి 30,000, అది కొద్దిగా వినోడుకోమో 8,000, ఇంకొంచెం వినోడు 10,000, ఏమి వినోడికి వెయ్య. జట్టుకెళ్ళి ఏం చేసుకుంటావు చేసుకో, ఎందుకంటే ఫోన్ చేస్తారని తెలుసు కదా. అదే అన్నమాట. మనం ఎలాగైతే మన పిల్లల్ని ప్రేమించి అలాగ అంచెలంచెలుగా పంచుతామో దేవుడు కూడా అలాగే ఇస్తాడు, నీ భక్తిని బట్టి, నీ విశ్వాసం బట్టి. కాబట్టి ప్రార్థన చేయాలి. నేను గొప్ప చెప్పడానికి మాట్లాడలేదు, కానీ నాకంటే ఎక్కువ ప్రార్థన చేస్తుంది పాస్టర్ గారు, నాకంటే ఎక్కువగా బైబిల్ చదువుతుంది. ఇంకా నిత్యమావిడికి ఆ టీవీ, దేవుని వాక్యము, బైబిల్, ప్రార్థన. ఆకలి వేసినప్పుడు కొంచెం ఒంటికి తిన్నాం. నేను తెచ్చినవి కూడా అలాగే ఉంటాయి డబ్బాలను, మళ్ళీ నేను వచ్చి తిన్నాను. దేవుని స్తోత్రం. వాటి మీద కూడా చేస్తూ ఉంటాను.
మళ్ళీ నువ్వు చోటు తీర్థం చూడండి. ఈ నేను తినేలేదు అప్పుడు నాటితో షేర్ చేసు. దేవునికి మహిమ కలుగుతుంది కాక. మరొక మాట చూపిస్తాను చూడండి మీకు అక్కడ 74 కీర్తన 16-17 వచనాలు చూడండి. అదే కీర్తన. పగలు నీదే, రాత్రి నీదే, సూర్యచంద్రులు నీవే నిర్మించుటివి, భూమికి సరిహద్దు నియమించిన వాడవు నీవే, వేసవి కాలము చలికాలము నీవే కలుగు చేసింది. దేవుని స్తోత్రం. చూడండి, ఎవరైనా కలుగ చేస్తారా? ఐస్ క్రీమ్ తయారు చేస్తారు వేసవి కాలాన్ని, చలికాలాన్ని ఎవరైనా తయారు చేయగలరా? ఏమండి ఏమన్నాడైనా? పగలు నీదే, రాత్రి నీదే. ఎవరు చెప్పండి ఇప్పుడు? పగలు ఎవరిదే? ఏమ్మా అంటున్నారు కదా. పగలు నీదే, రాత్రి నీదే అంటే నీదా? ఎవరిదే? దేవుంది. అది పగలు నీదే, రాత్రి నీదే. నీవేమనుకున్నావు? ఈ ఆదివారం పగలు నాది, నేను పనికి వెళ్ళిపోతాను, నాకు ఎవరెట్టుతాడు? ఈ వారం నాది, దేవుడు బ్రతికించాడు. నాకు కష్టం ఏమన్నా పాస్టర్ గారు తెలుసా? పాస్టర్ గారు తెలుసా? అలా ఏం తిరుగుతారా? నాది, నేను బ్రతుకున్నాను, ఈ జన్మ నాది అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు అంటాడు, ఏమన్నాడు? పగలు నాదే, రాత్రి నాదే. ఒకవేళ పగలు నీదంటే వెళ్ళిపోతున్నావు, నీ ఇష్టం. నువ్వు ఈ రాత్రి నిన్ను పిలుచుకుంటే ఈ రాత్రి నీది కాదు, నాది. హల్లెలూయా. ఇలాగే చెప్తారు మా పాస్టర్ గారు అంటే, ఇలాగే చెప్తాడు దేవుడు. పాస్టర్ గారు కాదు. పగలు దేవుని మహిమపరచాలి, రాత్రి కూడా దేవుణ్ణి మహిమపరచాలి. 6 దినాలు నువ్వు తినే, నీ ఇష్టం. ఎలా మింగుతావు మింగు. ఎలాగా? అసలు పశువులను సార్ చూసారా మీరు? ఆవుల్ని, గేదెల్ని, ఎడ్లని చూసారా? మేత ఇష్టం ఏం చేస్తే తెలిసేవి? గబ్బ 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 మేసేస్తాయి. మేసేసి డొక్కలు దోసుకుంటాయి. ఆకలిసినప్పుడు ఒక్కొక్క ఉండ తీసుకుని 6 దినాలు ఆహారం లేకపోతే సరే ఒక్కొక్క ఉండ ఏం చేస్తాయి? నెమరు వేసి గట్టిగా అందులో సారం మింగి బలం పొందుకుంటాయి. దేవుని స్తోత్రం. 6 దినాలు నీయే కదా. 7వ దినం ఆయన అడుగుతున్నాడు. ఆయన దినం కూడా మింగేస్తే ఆ దినం ఎవరు మింగేస్తుంది? నేను చెప్పకూడదు అన్నమాట, మీరే చెప్పాలి. ఆ దినం ఎవరు మింగేస్తుంది? అపవాది మింగుడు. ఆ దినం మనల్ని మింగేస్తుంది ఏదో ఒక రోజు. దేవుని స్తోత్రం. పగలు నాదే, రాత్రి నాదే. కాబట్టి రాత్రి స్తుతించు, పగలు కూడా స్తుతించు. ఒకవేళ ఈ రాత్రి నాదని ఉపవాస ప్రార్థనకో లేకపోతే సంపూర్ణ రాత్రి ప్రార్థనకి ఎగ్గొట్టి చెల్లిపోయింది రాత్రి ప్రార్థనకి, రేపు పగలు నాదంటాడు. అప్పుడేం చేద్దాం? అంతే కదా మరి. ఇది మనసులో పెట్టిన వారికే, దీనిలో ఉన్న సత్యం తెలుసుకున్న వారికే ఈ సత్యం అర్థమవుతుంది. నామకాంత క్రైస్తవులకి ఏం కాదు అనుకున్న వారికి ఇది అర్థం కాదు. అందులో పరమార్థం తెలియదు. దేవుని స్తోత్రం. అంటే కదా, పగలు నాదే, రాత్రి నాదే, సూర్యచంద్రులను నీవే నిర్మించింది. చూసారా? ఎవరు నిర్మించారు సూర్యచంద్రుల్ని? దేవుడే. ఈరోజు ఎక్కడ పొలం వచ్చి 40 బస్తాలు పంట పండిస్తున్నామంటే సూర్యుడానికి వచ్చి ఆ పంటకు కావాల్సిన వేడిని, ఆ వాతావరణం అనుగ్రహించండి. దేవుడు ఆజ్ఞ ఇవ్వకపోతే దానికి ఒక మేఘం అడ్డేస్తే 40 బస్తాలు కదా ఊడ్చిన ఏంటి విత్తనాలు బతపడిపోయలేవు దాంట్లో. అవునుగా చెప్పండి. సూర్యచంద్రులు నియమించిన వాడు నీవే చెప్తున్నాడు. భూమికి సరిహద్దు నియమించిన వాడు నీవే, వేసవి కాలము చలికాలము నీవే కలుగు చేసేటివి. హల్లెలూయా. భూమికి సరిహద్దులు నిర్మించినట్టే. ఎక్కడ? భూమికి సరిహద్దులు ఎక్కడ? నీ భూమికి అయితే ఇప్పుడు కొంచెం భూమి అంటూ చెప్పేస్తావు. తూర్పుని ఎంత, పరమని ఎంత, ఇన్ని చెట్టు ఇన్ని లింకులని. అవునగా చెప్పండి. భూమి అందరికి సరిహద్దులు నిర్మించినట్టు. ఎక్కడ? సముద్రాలు. ఇలా అయితే కలకత్తా, ఇలా అయితే కన్యాకుమారి, ఇలాగా సముద్రాలనే సరిహద్దులుగా చేసిన ఆయన చుట్టూను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ దినమే మన రేపు మంది కానీ, రేపు మన దానికి రూపం లేదు, నేడు అనే దానికి అంతం కూడా లేదు. నేడు అనే సమయం ఉండగానే ఈ దినం నువ్వు బ్రతుకున్నావంటే ప్రభువుని ఘనపరచాలి, స్తుతించాలి. ఆదివారం అసలు కూడా ఎవ్వరు కూడా ఆ దినము తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని దినము. నువ్వు కూలి చేసిన తర్వాత యజమాడు కూలి దొంగిలిస్తే ఊరుకుంటాం మనం? ఇవ్వకపోతే మరి 5 దినాలు దొంగిలిస్తే ఊరుకుంటాడా? ఇంకా అసలు దినమే లేకుండా చేస్తాడు. ఏం కాదంటే భ్రమలో ఉన్నావేమో నువ్వు. చాలా మంది దినాన్ని చూడలేక చాలా మంది ప్రపంచం మొత్తం మీద. ఈ రోజు రాజమండ్రిలో యాక్సిడెంట్ అయింది. కావేరీ
గాయపడ్డారు, ఒక ఆమె మృతి చెందింది, 13 మంది చాలా ప్రమాదంలో ఉన్నారు. వాళ్ళు అనుకున్నారా వైజాగ్లో బయలుదేరారు, రాజమండ్రి వచ్చినోడికి తేడా వచ్చింది కూడా. కాబట్టి హైదరాబాద్ అంత బస్సు సర్వం మన చేతిలో ఉంది. భయంగా ఉండాలి, మనం భక్తిగా ఉండాలి. ఒక అతను లేకుంటున్నాడ, ఏమనుకున్నాడు? నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు, చచ్చినాక ఏమవునో ఎవరికి తెలుసనకు, నీలోని ఆత్మకు స్వర్గము నరకము, నీలోని ఆత్మకు స్వర్గము నరకము, నిర్ణయించు సమయం ఇదే కళ్ళు తెలుసుకో, నిర్ణయించు సమయం ఇదే కళ్ళు తెలుసుకో, నిర్ణయగానే దేవునికి మహిమ కలుగుగా. ప్రాణముడని ప్రభువుని నమ్ముకోవాలి. ఆయమ్మ ముక్కుబలు తీస్తాను, ఈ అమ్మ ముక్కుబలు తీస్తానంటే ఆ మాట మీకు చెప్పకూడదు. మరి ఏమండి, అప్పుడు దేవుడే మనం ముక్కుకున్నాడు అనుకో, మనం ఉన్నాం కదా ఇంకా. అదండి, కాబట్టి ఇవన్నీ కాదు. ప్రాణం ఉండగానే ప్రభువుని దర్శించినప్పుడు, ఆయన ఆకర్షణ నీకు వచ్చినప్పుడు నువ్వు ప్రభువుని నమ్ముకోవాలి. గొప్ప రక్షణ పొందుకోవాలి, మహారక్షణ పొందుకోవాలి. మహాదేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చోవాలి. ఆయన ఆస్తము నీ కుటుంబం చుట్టూ, నీ చుట్టూ, నీ దేశం చుట్టూ, నీ రాష్ట్రం చుట్టూ, నీ నియోజకవర్గం చుట్టూ, నీ గ్రామం చుట్టూ కాపుదల భద్రత అనుగ్రహించును గాక. ఆమేన్. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మన దేశము క్షేమం ఉందంటే మనం ఒకవేళ చేయకపోయినా చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. మన రాష్ట్రం క్షేమం ఉందంటే బహుమంది ప్రార్థన చేస్తున్నారు. మన ప్రాంతం క్షేమం ఉందంటే మనలో కొందరు ప్రార్థన చేస్తున్నాం. మన కుటుంబం క్షేమం ఉందంటే కుటుంబంలో తల్లి ప్రార్థన చేస్తాం. ఒకవేళ మీరు అందరూ సోమరులు అయిపోతే మీ కుటుంబాలు అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఏదైనా నీకు కావాలంటే మొట్టమొదటిగా నాయకుల కొరకు, అధికారుల కొరకు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, నియోజకవర్గం కొరకు, గ్రామ నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రభు సందులు అడిగి వారి దగ్గర పొందుకోవాలి. ప్రతి అర్జీని, ప్రతి ఆలోచన కూడా, ప్రతి ఒక్క అప్లైని కూడా దేవుని సందులో ఏదైతే నువ్వు అప్లై చేస్తున్నావో ఆ ప్రతిదీ కూడా ఆ పేపర్ పట్టుకుని ప్రార్థన చేసి మరి అధికారి దగ్గరికి దాన్ని అప్లై చేయాలి. అప్పుడు దేవుడి కార్యము నెరవేరుస్తారు. దేవుని స్తోత్రం. ఒక విద్యార్థి ఉన్నటువంటి ఎగ్జామ్స్ వచ్చాయంటే ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. కాలేజీలోకి వెళ్ళిన తర్వాత, స్కూల్లోకి వెళ్ళిన తర్వాత కూర్చుని ఆ బల మీద కూర్చుని పెన్ను కాగితం ముందు పెట్టే ముందు కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నేను జ్ఞానం లేనివాడిని తండ్రి, సకల జ్ఞానం దొరుకుతుంది ప్రభు, జ్ఞానం దయచేతని ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. దేవుని నమ్ముకుని పిల్లలు తగినటువంటి దారిని ప్రతిదీ కూడా ఇంట్లోకి వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళి వ్యక్తి తిరిగి ఇంటికి క్షేమంగా వస్తారని తినాలి. కానీ అపాయకరమైన దినములు, చెడ్డ తినాలి. ఏమీ పొందకపోతే ఎప్పుడో మాటలు దాన్ని పక్కన పెట్టుకుని డొక్కచాటును కూర్చొని తొడగారు పడి ఎట్టి వాళ్ళు నడిచొస్తుంటే బొర మీద కూర్చొని చనిపేసుకుని కూడా ఉన్నారు. ఈ రోజుల్లో అలాంటి మనుషులు ఉన్నారు. ఒక తులం బంగారం కోసం, 2 తులాల బంగారం కోసం మనిషిని టీక కోసేసే రోజులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని సంధానంలో మనం ప్రార్థన చేస్తే దేవుడు సర్వం సమృద్ధిగా ఇస్తారని చెప్తున్నాడు. మరి ముఖ్యంగా దేశం కొరకు ప్రార్థన చేయడం నిజమైన భక్తి. నాయకుల కొరకు ప్రార్థన చేయాలి, కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి, గ్రామం కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి. దీని గురించి మీరు చెప్పినటువంటి ప్రతిదీ కూడా దేవుని నామంలో మేము ప్రార్థన చేస్తా ఉన్న వాళ్ళు స్తోత్రాలు చెప్పండి. సరిగా చెప్పట్లేదు. హల్లెలూయా.
తప్పక ముందు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోండి. సాయంత్రం 6 నుంచి 9 లోపు గ్రామం కొరకు ప్రార్థన చేయండి, సన్నిధి కొరకు ప్రార్థన చేయండి, తర్వాత ప్రాంతం కొరకు ప్రార్థన చేయండి, నియోజకవర్గం కొరకు ప్రార్థన చేయండి, మండలం కొరకు ప్రార్థన చేయండి, రాష్ట్రం కొరకు ప్రార్థన చేయండి, దేశం కొరకు ప్రార్థన చేయండి, సైన్యం కొరకు, సైన్య సమూహం కొరకు ప్రార్థన చేయండి. అలాగే మీరు చేసిన మీ దేశంలో గొప్ప రక్షణ కలుగుతుంది, మీ కుటుంబంలో గొప్ప రక్షణ కలుగుతుంది, గొప్ప ఆశీర్వాదం వస్తుంది. ఇతరుల మేలు కోరి ప్రార్థన చేసేవాడిని దేవుడు అన్నాడు కూడా విడిచిపెట్టాడు. దేవుడి మాటలు దీవించుగాక. పిల్లరా, ఇప్పుడు కూడా సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, ప్రార్థన చేయండి. ప్రభు ఇవ్వలేదు ఏది కూడా లేదు. సమస్తమైన సాధ్యమే కదా, సమస్తమైన సాధ్యమే. సకల ఐశ్వర్యములు, సకల ఘనతలు, సకల అధికారాలు, సకల ఉద్యోగాలు, సకల చదువు జ్ఞానం కూడా ఆయన చేతిలో గుప్తములై ఉన్నాయి. దేవుడి మాట దీవించుగాక.